తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై నేతలతో సీఎం కేసీఆర్ సమీక్ష జరిగింది. మరో 3 కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 10 జిల్లాలకు అదనంగా మరో 20 జిల్లాలు చేరడానికి రంగం సిద్ధమైంది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, జనరల్ గా ప్రతిపక్షాలు ఏదన్నా కోరుతుంటే దానికి విరుద్ధంగా చేసే ప్రభుత్వాలని మనం రెగ్యులర్ గా చూస్తూ ఉన్నాం. ఎలా చూడొచ్చు ఈ 3 జిల్లాలని ఏర్పాటు చేయడాన్ని? బిందు మనం చూస్తున్నాం, ప్రస్తుతం ఉన్నటువంటి 10 జిల్లాల తెలంగాణ త్వరలోనే 30 జిల్లాల తెలంగాణగా అవతరించే అవకాశాలు ఈ దసరా నుంచే కనిపిస్తున్నాయి. ఇప్పుడున్నటువంటి జిల్లాల డిమాండ్ల నేపథ్యంలో అంటే ప్రభుత్వం కొత్తగా 17 జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఇచ్చినప్పటి నుంచి దాదాపు నెల రోజులుగా ఒక 3 ప్రాంతాల్లో మహబూబ్నగర్ జిల్లా గద్వాల, అలాగే కరీంనగర్ జిల్లా సిరిసిల్ల, వరంగల్ జిల్లా జనగామంలో ఉవ్వెత్తున ఉద్యమం జరుగుతుంది. గత నెల రోజులుగా అక్కడ బంద్లు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు జరుగుతున్నటువంటి పరిస్థితి. తమ ప్రాంతం కొత్త జిల్లా ఏర్పాటుకు పూర్తిగా ఆమోదయోగ్యమైంది, అన్ని రకాలుగా అర్హమైనది అంటూ ఈ 3 ప్రాంతాలకు చెందినటువంటి ప్రజలు ఆందోళన చేస్తున్నారు. వారికి రాజకీయ పక్షాల మద్దతు కూడా లభించినటువంటి నేపథ్యంలో చివరి దశలో అనూహ్య పరిణామాలు, కీలకమైన మలుపుల తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్నటి నుంచి ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. పరిపాలనా వికేంద్రీకరణ, ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం ఉండేందుకే కొత్త జిల్లాల ఏర్పాటు, కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు జరుగుతుంది. ఇంత విస్తృతంగా జరిగేటువంటి నేపథ్యంలో ఈ 3 ప్రాంతాలను పక్కన పెట్టడం వల్ల అక్కడి ప్రజలు ప్రభుత్వం మీద చెడుగా అనుకునే అవకాశం ఉంది. పాలనా వికేంద్రీకరణలో భాగంగానే చేస్తున్నాం కాబట్టి చిన్న జిల్లాలు ఉన్నప్పటికీ కూడా సమస్య ఉండదు. కొత్తగా అభివృద్ధి చేసుకునేందుకు అనేక పథకాలు తెచ్చేందుకు కూడా చిన్న జిల్లాలే ఆమోదయోగ్యమైనదని నిన్న ఈ రోజు జిల్లాల నేతలతో సమావేశమైనటువంటి సీఎం కేసీఆర్ వారిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఈ రోజు కరీంనగర్ జిల్లా నేతలతోనూ, వరంగల్ జిల్లా నేతలతోనూ విడివిడిగా సమావేశమైనటువంటి సీఎం కేసీఆర్ వారందరి దగ్గర కూడా అభిప్రాయ సేకరణ జరిగిన తర్వాత కరీంనగర్ జిల్లాలో సిరిసిల్లను, అలాగే వరంగల్ జిల్లాలో జనగామ జిల్లా కేంద్రంగా చేస్తామని గతంలో ఎన్నికల సమయంలోనే సీఎం కేసీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చాడు. కానీ కొత్తగా యాదాద్రి జిల్లా తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో జనగామ వీలు పడకపోవచ్చు అనేది గత నెల రోజులుగా ఉన్నటువంటి అభిప్రాయం. అయితే అక్కడ ప్రజలు తీవ్రమైన డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు ప్రభుత్వం కూడా వారి డిమాండ్ కు తలొగ్గినట్లు కనిపిస్తుంది. ఇప్పుడున్నటువంటి 17 కొత్త జిల్లాలకు తోడు ఈ 3 కూడా గద్వాల, సిరిసిల్ల, అలాగే జనగామలను కూడా కలిపి మొత్తం 20 కొత్త జిల్లాలు చేసేందుకు సీఎం అంగీకరించినట్టు తెలుస్తుంది. ఈ విషయం తెలిసినటువంటి వెంటనే అటు గద్వాల, ఇటు సిరిసిల్ల, అటు జనగామంలో కూడా ప్రజలు ఆనందంతో స్వీట్లు పంచుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం క్యాంప్ కార్యాలయం దగ్గర కూడా నేతలు పరస్పరం అభినందనలు తెలుపుకుని స్వీట్లు పంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.